రాత్రిపూట కూడా సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. సడన్ గా లేచి ఆ రోడ్ బైటింగ్ ఏమవుతుంది, రాత్రిపూట పనులు అవుతున్నాయా లేదా, మధ్యలో ఆపేసినారా, ఆ ఫైల్ మూవ్ అయిందా లేదా, ప్రతి నిమిషం కూడా నంద్యాలకు సంబంధించిన హామీలు కానీ మీ గురించి కూడా ఆయన ఎక్కువ కూడా ఆలోచించేవాడు. హాస్పిటల్లో కూడా ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులు మేమందరం కూడా ఉన్నాము. హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాన్న నన్ను ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కూడా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని నంద్యాల హౌసింగ్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే సర్వే ఎట్లా చేయించినాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఎట్లా కట్టించాలి, నేను ఆలగడ్డలు ఏ విధంగా పనిచేయాలి, హౌసింగ్ ఎట్లా మనం పెట్టేయాలని చెప్పి కూడా ఆయన నాకు చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఆ రోజు. కానీ ఈరోజు నాకు అనిపిస్తుంది అంత ఆతృత ఎందుకు పడ్డాడో, ఎందుకు పనులన్నీ కూడా తొందరగా చేయాలని అనుకున్నాడో మరి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగానే అవన్నీ కూడా ఆయన చూడాలని అనుకున్నాడు. మీ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాతనే మరి ఆయనకి తృప్తి కలుగుతుందని కూడా అనుకున్నాడో ఏమో. మరి కౌన్సిలర్స్ అందరికి కూడా జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్ అందరికి కూడా పిలుచుకొని వెళ్ళి విజయవాడలో ముఖ్యమంత్రి గారిని కల్పించి ఆయన చివరి కోరికలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవడం జరిగింది. ఆయన చివరి కోరిక కూడా ఆయనకి సంబంధించిందో లేదా మా కుటుంబానికి సంబంధించి మమ్మల్ని బాగా చూసుకోవాలని కూడా ఆయన అడగలేదు. నంద్యాల ప్రజల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతిలో అప్పచెప్పినారు భూమనారెడ్డి గారు. నా కోరికలు ఇవి, రోడ్ బ్యాంకింగ్ నేను చేపిస్తానని చెప్పాను, 10,000 ఇల్లు కట్టిస్తానని చెప్పినాను, నీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పి కూడా భూమనారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పి హామీ తీసుకోవడం జరిగింది. నిజంగానే ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే హెల్త్ బాగాలేదని ముఖ్యమంత్రి గారికి ముందే తెలియజేయడం జరిగింది. ఆయన ఎందుకు వచ్చినారు మీరు, మీకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు వస్తున్నారు మీరు అని చెప్పినప్పుడు, లేదు మీరు నాకు ఒక బాధ్యత అప్పచెప్పినారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మరి మా సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మీరు అడగడం జరిగింది, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మీకు హామీ ఇచ్చాం కాబట్టి ఆ బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. నిజంగానే నాకు చాలా గర్వంగా ఉంది. అటువంటి లీడర్లు మా అమ్మ కానీ నాన్న కానీ ఈరోజు ఇంత స్థాయిలో ప్రజల గురించి ఆలోచించి ఇంత మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు నా తల్లిదండ్రులు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.